లాస్ట్కి కూడా అందుకే ఈరోజు జెన్జీ ఈజ్ నాట్ లాయల్. డిడ్ దేర్ పేరెంట్స్ టీచ్ లాయల్టీ? ఫ్యామిలీ అంటే ఒకప్పుడు మా ఇంట్లో అండి, మా తాతగారు, మమ్మీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్స్, అన్నే మా మమ్మీ వాళ్ళ ఫాదర్ పెద్ద, అన్నే చెప్పాడు అంటే అది అంతే, ఏదో ఉండే ఉంటుంది, మనం అన్నయ్యకి చెప్తే మనం మాట దాటకూడదని. వాళ్ళకి 85-90 ఇయర్స్ వచ్చేదాకా కూడా ఇది మారలేదండి వాళ్ళు. అది చూసిన పెరిగిన వాళ్ళు ఎలా ఉండాలండి? అంటే ఒక ఫ్యామిలీ వాల్యూస్ కలిసి ఉండాలి. ఈరోజు ఎలా అయిపోయింది? అది ఈవెంట్ బేస్డ్ అయిపోయింది. అది అన్ని ఫ్యామిలీస్లోనూ. ఇయర్ అంతా వాడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. ఒక మోరల్ సపోర్ట్, వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారు, అన్ని గుడ్ మార్నింగ్ ఫ్లవర్స్, వాడి కేకు, వీడి ఇదే తప్ప. ఒకడు ఏదైనా కంపెనీ పెట్టుకున్నాడు, ఒక్కడు లైక్ కొడుతున్నాడండి గ్రూపుల్లో, పేజీల్లో, ఎవడు కొట్టడు, లేదు సపోర్ట్ చేయడు, సమస్య లేదు. మరి వాడు అదే కదండి చూసేది, వాడు ఉన్నాడుగా ఫ్యామిలీ గ్రూప్స్లో. అంటే మన బ్లడ్ రిలేషన్షిప్, సొంత బావో, సొంత అన్ననో, సొంత తమ్ముడో ఎవడో వాడు పెట్టుకున్నాడు. మనం అందరం వాడు షాప్ పెట్టుకుంటే వాడు షాప్ దగ్గరికి వెళ్ళి బిజినెస్